క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరిని కూడా 2024వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మా తల్లిగారు నన్ను ప్రేమించి మరి టీవీ పరిచర్యకు స్పాన్సర్గా ఉంటూ మరి పెన్షన్లో నాకెంతో సహాయం చేస్తూ ఉంది. నా పట్ల, నా పరిచర్య పట్ల మా తల్లిగారికి ఇచ్చినటువంటి ఆ భారాన్ని బట్టి, ఆమె ప్రార్థనా జీవితాన్ని బట్టి నా సేవ బలపడుతూ ముందుకెళ్తూ ఉంది. అలాగే మా బైబిల్ కాలేజ్, జాయిస్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ కూడా దేవుని మహాకృపను బట్టి మరి 2024లో కూడా బైబిల్ కాలేజీ నడవడానికి దేవుడు కృపనిస్తూ ఉన్నాడు. మా దగ్గర ఏమీ లేకపోయినా దేవుడు అన్నీ ఉన్నట్లుగా ఈ పరిచర్యను జరిగిస్తూ ఉన్నాడు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. నా పరిచర్యలో అనేక మంది సేవకుల్ని తయారు చేసి సేవకు అభిషేకించి పరిచర్యకు పంపిస్తూ ఉన్నాం. ఇంకా మీకు తెలిసిన వారు ఎవరైనా సేవ చేయాలని మీలో ఆసక్తి ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి. తప్పక మేము మీకు సహాయపడతాం. విజయవాడ అలాగే చిల్లకల్లు ప్రాంతం, కృష్ణా జిల్లా చిల్లకల్లు ప్రాంతంలో బైబిల్ కాలేజీ నడుస్తూ ఉంది ప్రస్తుతం. దేవుని చిత్తమైతే మరి కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మీ సహకారాన్ని కూడా మాకు అవసరము అందించాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి మా తల్లిగారు 91 సంవత్సరం వయస్సు, వృద్ధాప్యంలో ఆమెకు వస్తున్న పెన్షన్లో కొంత ఈ టీవీ పరిచర్య కొరకు ఖర్చు పెడుతూ ఉన్నారు. మీలో ఎవరైనా వాక్యం వింటున్న వారిలో ఈ వర్తమానాలు దీవెనకరంగా ఉన్నాయి, ఇంకా అనేకులకి ఈ వర్తమానం అందించడానికి మేము కూడా నీ టీవీ పరిచర్య కొరకు సహాయము అందిస్తాము అని ఎవరైనా హృదయాలు దేవుడు ప్రేరేపిస్తే మీరు మమ్మల్ని సంప్రదించండి, మా పరిచర్యను ప్రోత్సహించండి. సరే, మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత వారము మనము లెక్కలు చూసే దేవుడు మన సంచారమును, మన ప్రయాణమును, మన అడుగులను, మన నడకను ఆయన చూస్తాడు. ఆయన మన అడుగు జాడలను లెక్కిస్తాడు అని ధ్యానం చేశాం. ఈరోజు ఆయన మన మాటలను లెక్కిస్తాడు. ఆయన ఇంకేం లెక్కిస్తాడో కొన్ని 2-3 విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జానతో ఆకాశముల కొల చూసిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఈ భూమిలో ఉన్నటువంటి వాటిని కావచ్చు, భూమి మీద ఉన్న వాటిలోను కావచ్చు, ఆకాశమును జానతో కొలిచినవాడు, తూచినవాడు ఎవరు అనంటే దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే తూచేవాడు, లెక్కించేవాడు, లెక్క అడిగేవాడు. అందుకే యేసుప్రభు వారు పరిచర్యలో అంటాడు, మీ తల వెంట్రుకలు మీరు లెక్కించగలరా అంటాడు. అలాగే పాత నిబంధనలు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, నువ్వు ఆకాశ నక్షత్రములను లెక్కించగలవా?
ఇసుక రేణువులను నువ్వు లెక్కించగలవా? లెక్కించలేవు. నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణు అంటే ఎవరు లెక్కించలేని విధంగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంతాన్ని దీవిస్తాను, అభివృద్ధి చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, నేను మనవి చేస్తా ఉన్నాను, ఆయన ఆకాశములను నక్షత్రాలను సృజించింది ఆయనే, వాటిని లెక్కించింది ఆయనే, వాటికి పేర్లు పెట్టింది కూడా ఆయనే. కాబట్టి ఆయన లెక్కలు అడిగే దేవుడు, ఆయన లెక్కించే దేవుడు, ప్రియ దేవుడు, మనల్ని తూచే దేవుడు. బెల్షస్సర్ రాజుని ఆయన తూచాడు, ఆయన లెక్కలు చూశాడు, ముగించేశాడు. సరి లేదు కాబట్టి. అలాగే హిజ్కియా లెక్క కూడా చూశాడు, ఆ రికార్డు సరిగా ఉంది కాబట్టి 15 సంవత్సరాల ఆవిష్కారాన్ని పొడిగించాడు. ఒకవేళ మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితాల్లో మన దినాలు ఒకవేళ ఆయన లెక్కిస్తే, మన దినాల్లో ఆయన మనల్ని చూస్తే మన స్థితి ఏంటో ఒకసారి పరీక్షించుకుందాం. ఆయన ఏమి లెక్కిస్తాడు అని అంటే మన మాటలను లెక్కిస్తాడంట. ప్రియ దేవుడు, చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 36వ వచనం 12వ అధ్యాయము 36వ వచనం మనం చూస్తే అక్కడ ఒక మంచి మాట రాయబడింది. ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది. 12వ అధ్యాయము 36వ వచనంలో ఆయన ఒక మంచి మాటను రాశాడు. 12వ అధ్యాయం 36. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. ఇక్కడ యేసు ప్రభువు వారు తెలియపరుస్తూ ఉన్నాడు, నీ మాటలు వ్యర్థమైన మాటలు నువ్వు మాట్లాడకూడదు. నీ మాటలను బట్టి నువ్వు తీర్పు దినాన తీర్పు తీర్చబడతావు. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడివో అపరాధివో తేల్చబడుతుంది. కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. మనము పలికే ప్రతి మాట దేవుడు వింటాడు. ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. కాబట్టి మన మాటలు కొద్దిగా ఉండాలి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా వ్యర్థంగా మాట్లాడకూడదు. లోకస్తులు మాట్లాడినట్టుగా మనం మాట్లాడకూడదు. లోక మాటలు మనం మాట్లాడకూడదు. బూతులు మన నోట రాకూడదు. దూషణ మాటలు మన నోట రాకూడదు. మనం దేవుని బిడలం. ఈ నోటితో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నోటిలో నుంచి మంచి మాటలే రావాలి, ఆశీర్వాదకరమైన మాటలే రావాలి. ఈ మాటలను బట్టి అంట దేవుడు మనల్ని విమర్శించిన మందు తీర్పు తీరుస్తాడంట. దానిని బట్టే మనం నీతిమంతులమా అపరాధులమా అని ఆయన తేలుస్తాడంట. కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. చాలామంది అనుకుంటారు, ఎవరెవరి గురించో మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా సేవకుల గురించి, సేవకుడు లేనప్పుడు నలుగురు కూడుకుంటే పాస్టర్ గారిని విమర్శిస్తూ ఉంటారు. పాస్టర్ గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది పాస్టర్ గారిని దూషిస్తూ ఉంటారు. ఆయన వినలేదు కదా అని. మళ్ళీ ఆయన ఎదురైనప్పుడు వందనాలు అయ్యారు అంటారు. అన్నా బాగున్నావా అంటారు. ఎక్కలేని ప్రేమ ఆ పెదాల మీద ఒలికిచ్చేస్తారు. కానీ నేను అంటాను, నీ మాట ఒకవేళ సేవకుడు వినకపోవచ్చు, సేవకుని గురించి నువ్వు మాట్లాడే మాట దేవుడు వింటాడు. జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నోరు ఉందని చెప్పి, నీకు బలం ఉందని చెప్పి నువ్వేదో సేవకుని భయపించాలని ఒకవేళ నువ్వు మాట్లాడుతుంటా ఉండేమో. జాగ్రత్త. పిలిచింది సేవకుని పిలిచింది దేవుడు, వాడుకుండేది దేవుడు. నీ క్షేమం కొరకు సేవకుడు వాక్యం చెప్తే అది నా గురించే చెప్పాడని చెప్పి నువ్వు ద్వేషం పెంచుకొని నోరు పారేసుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి.
మన మాటలు దేవుడు వింటాడు. ఆ మాటలను బట్టి దేవుడు మనల్ని తీర్పులోనికి తీసుకొని వస్తాడు. ఆ మాటలను బట్టి దేవుడు మనకు లెక్క అడుగుతాడు. కాబట్టి మన మాటలు కొద్దిగా ఉండాలి. అందుకే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. జాగ్రత్తగా ఉండాలి మన మాటలు. అలాగే మన తోటి వారిని మనం మాట్లాడే విధానము జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని బిడ్డల మాటలు ఉప్పు వేసినట్టు కృపాసహితంగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. అంతేగాని మందిరంలో మౌనంగా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత నిష్టానుసారంగా నోరు పారేసుకుంటే అది దేవుని నామానికి అవమానం, దేవుని నామానికి అవమానం. అలాగే ఆ మాటలను బట్టి దేవుడు కూడా బాధపడతాడు. జాగ్రత్త. నీ మాటలను బట్టి దేవుని సన్నిధికి ఒకరు నడిపించాలి. నీ మాటలను బట్టి దేవుని దగ్గరికి అన్యులు రావాలి, నీ ప్రార్థనలు బట్టి. అలాగే మన మాటలను బట్టి మనం దేవునికి విశ్వాసాలను దూరం చేయకూడదు. కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరితో మాట్లాడినా మన మాటలు వినయం, విధేయత ఉండాలి. ముఖ్యంగా ఆ మాటల్లో ప్రేమ ఉండాలి. ఆ మాటల్లో ప్రేమ ఉండాలి. యేసు ప్రభు వారు బోధించినప్పుడు ఆయన మాటలు విన్నవారు ఆశ్చర్యపోయారంట, ఆశ్చర్యపోయారు. అలాగే ఆయన మాటలు విని ఆయన వెంబడించారంట. ఆయన మాటలు విని ఆయన్ని వెంబడించారు. ఆయన మాటలు విని అనేక మంది జీవితాలు మారిపోయాయి. ఆయన మాటలు విని అనేక హృదయాలు కరిగిపోయాయి. ఈ రోజున దేవుని బిడ్డలుగా మన మాటలు ఎలాగుంటున్నాయి? గాయాన్ని రేపుతున్నాయా? గాయాన్ని మాన్పుతున్నాయా? అనేక మందిని ప్రభు దగ్గర నడిపిస్తూ ఉన్నామా? ప్రభుకు దూరం చేస్తున్నాయా మన మాటలు? జాగ్రత్త. మన మాటలు దేవుడు వింటాడు. మన మాటలను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వరములను గూర్చి ఆయన లెక్క అడుగుతాడంట. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇస్తాడు. తలాంత్. ఒకరికి పాటలు పాడే తలాంత్ ఇస్తాడు, బాగా పాటలు పాడగలరు. ఒకరికి బాగా వాక్యం చెప్పగలిగిన వరం ఇస్తాడు. ఒకరికి బాగా బైబిల్ చదివే వరం ఇస్తాడు. ఒకరికి బాగా ప్రార్థన చేసే వరం ఇస్తాడు. దేవుడు భాషలు మాట్లాడే వరం ఇస్తాడు. కొంతమందికి భాషలు అర్థం చెప్పే వరం. ఇవన్నీ తలాంతులు, వరాలు. ఈ తలాంతులు మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఉపయోగించాలి. ఈ తలాంతులను బట్టి మనం వ్యాపారం చేయాలి తలాంతులతో. ఉదాహరణకి మీరు మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని వచనాలు మీరు చదివితే, ఒక రాజు దేశాంతరానికి వెళ్తూ ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. కొద్ది దినాలు అయిన తర్వాత ఆయన తిరిగి వచ్చి ఈ తలాంతులు ఇచ్చిన వారిని లెక్క అడుగుతూ ఉన్నాడు. పిలిచాడు, నీకు 5 తలాంతులు ఇచ్చాను కదయ్యా, ఏం చేసావన్నాడు. అతను అన్నాడు, అయ్యా, నువ్వు ఇచ్చిన 5 తలాంతుల్ని నేను ఇంకా 5 తలాంతులు సంపాదించాను అన్నాడు. అప్పుడు రాజు అంటున్నాడు, మంచి నమ్మకమైన భలే మంచి దాసుడా, నీవు 5కు 5 సంపాదించావు, 10 చేశావు, కాబట్టి ఇంక 10 నీకు ఇస్తానంటున్నాడు. మెచ్చుకున్నాడు. అలాగే 2 ఇచ్చిన వ్యక్తి 4 చేశాడు. అయ్యా, నువ్వు 2 ఇచ్చావు, నేను 4 సంపాదించానన్నాడు. వెరీ గుడ్, ఇంక 4 నీకు ఇస్తానని ఆయన కూడా మంచి నమ్మకమైన భలే మంచి దాసుడు అన్నాడు. ఈ ఒక్కడు తీసుకున్నాడు, ఏం చేశాడంటే భూమిలో పాతి పెట్టాడు. వ్యాపారం చేయాలి, సోమరి. వాటిని అభివృద్ధి పరుచుకోవాలి, ఆ తలాంతుల్ని. మరలా ఏమంటున్నాడంటే ఇచ్చిన ఆయన మీద నేను నిందేస్తున్నాడు. నువ్వు కఠినస్తుడివి, నువ్వు విత్తిన చోట కోసేవాడివి, కాబట్టి నువ్వు నన్ను ఈ తలాంతుల గురించి లెక్క అడుగుతావు, నాకు తెలిసే
నీ తలాంతిని నేను జాగ్రత్తగా భూమిలో పెట్టాను అన్నాడు. అప్పుడు ఆ రాజు అంటున్నాడు, చెడ్డ దాసుడా, నేను కఠినస్తుడినే, అటువంటప్పుడు నా దగ్గర నువ్వు ఎందుకు తీసుకోవాలి? తీసుకున్నావు, అది సహకారుల దగ్గర ఇస్తే నేను వచ్చి వాళ్ళు దాన్ని డెవలప్ చేసి వ్యాపారం చేసి సంపాదించేవారుగా, కాబట్టి నువ్వు దాన్ని వ్యర్థపరిచావు, నీకు ఇచ్చినందువల్ల ఏం ఉపయోగం లేదు. సోమరువైన చెడ్డదాసుడా. ఇంకా కింది మాటలు మీరు చదివితే అతన్ని చీకటిలో పడవేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున వాక్యం ఇచ్చిన ప్రియ దైవ జనాంగమా, సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు నీకు పాటలు పాడి మంచి స్వరం ఇచ్చాడు. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నావా? పాటలు పాడి దేవుడిని స్తుతిస్తున్నావా? అయ్యా, నువ్వు ఇచ్చిన స్వరాన్ని నీ కొరకు నేను ఉపయోగిస్తూ ఉన్నానని చెప్పగలవా? చెప్తే నువ్వు మంచి దాసుడా అని దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. అలాగే నువ్వు పాటలు పాడటం కాదు, పాటలు పాడే వాళ్ళని నీవు ప్రోత్సహించాలా. అది వ్యాపారం చేయటం అంటే. నువ్వు పాడటం కాదు, నీలాగా పాడే వాళ్ళని తయారు చేయాలా. అది అభివృద్ధి. దాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. అంతేగాని ఆమె నాకంటే బాగా పాడుతుంది, ఆయన నాకంటే బాగా పాడుతున్నాడని కుళ్ళు పడకూడదు. ఇంకా పాడుతుంది కాబట్టి నేను గుడిగా రానని మానేయకూడదు. నాకు మైకొద్దులని అల్లకూడదు. ఈరోజు సంఘాల్లో మీటింగుల్లో ఏ పరిస్థితులు, అసూయలు, ఒకరు బాగా పాడితే వీళ్ళు ముఖం చిన్నపుచ్చుకోవటం. నేను అంటాను, దేవుని బిడ్డలు పాడుతూ ఉన్నప్పుడు మనం వాళ్ళను ప్రోత్సహించాలి, సంతోషించాలి, ఆనందించాలి. మన బిడ్డలైనా ఇద్దరు బిడ్డలైనా ఎవరు పాడినా దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి ప్రోత్సహించాలి. అలాగే మనకిచ్చిన ఆ తలాంతిని ఇంకొకరికి మనం నేర్పించాలా, ఇంకొకరిని దానికి సిద్ధపరచాలి. అలాగే ప్రార్థనా జీవితం, దేవుడు నీకు మంచి ప్రార్థన, గంటల తరబడి ప్రార్థన చేసే వరం ఇచ్చాడు నీకు. ఉపవాసం అంటే ప్రార్థన చేసే వరం ఇచ్చాడు నీకు. నువ్వు కూడా ఒక ప్రార్థన సమూహాన్ని తయారు చేయాలా. ఒక 5, ఒక 10 మంది ప్రార్థన వీరులు నువ్వు తయారు చేయాలా. వారితో కలిసి నువ్వు ఏకీభవించి ప్రార్థన చేయాలా, ప్రార్థన నేర్పించాలా. రేపు దేవుడు లెక్క అడుగుతాడు, అమ్మా నీకు ప్రార్థన వరం ఇచ్చాను, ఏం చేసి? అయ్యా ఇదిగో 10 వరాలు, 10 మందిని నేను ప్రార్థన వీరులు తయారు చేశాను అన్నప్పుడు మంచి నమ్మకమైన నా దాసురాలా అంటాడు. దాసుడా అంటాడు, అయ్యా నేను వాక్యం చెప్పగలిగిన వరం నాకు ఇచ్చావు. నేను వాక్యం చెప్పడమే కాదు, వాక్యం చెప్పే వాళ్ళని 10 మందిని తయారు చేశాను. నేను సేవకు తయారు చేశాను, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను, వాళ్ళకి ఆ వాక్యంలో మెలకువలు నేర్పించాను, వారిని ధైర్యపరిచాను, వారిని ప్రోత్సహించాను, వారికి మాట్లాడటానికి నేను సమయం ఇచ్చాను, వారికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చాను. కాబట్టి 10 మంది ఈరోజు వాక్యం చెప్పగలుగుతున్నారు అని చెప్తే అందుని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అలాగే నువ్వు రక్షించబడ్డావు, ఒక్కరిని రక్షించావా? దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. నువ్వు మందిరానికి వెళ్తూ ఉన్నావు, ఈ సంవత్సరంలో ఒక్కరినైనా నువ్వు మందిరాన్ని నడిపించావా? లేదు నీ కుటుంబాన్ని నడిపించుకున్నావా? నీ భార్యను రక్షించుకున్నావా? నీ భర్తను రక్షించుకున్నావా? నీ బిడ్డలు రక్షించుకున్నావా? దేవుడు లెక్క అడిగినప్పుడు అవునయ్యా యెహోషువ అలాగే నేను నా ఇంటి వారును నిన్ను సేవిస్తూ ఉన్నామని ధైర్యంగా నువ్వు చెప్పగలిగితే మంచి నమ్మకమైన దాసుడా, దాసురాలా అని దేవుడు మెచ్చుకుంటాడు. లేదయ్యా నేను ఒక్కనే వెళ్తున్నాను, మా ఇంట్లో వాళ్ళు ఎవరు రావట్లేదయ్యా, అయ్యా నా భర్త రావట్లేదయ్యా, నా భార్య రావట్లేదయ్యా అని సాకులు చెప్తూ ఉన్నావేమో. దేవుడు అంటాడు చెడ్డ దాసుడు అంటాడు, చెడ్డ దాసురాలు అంటాడు. జాగ్రత్త. ఈ కడవరి దినాల్లో కుటుంబాలు రక్షించబడాలి, కుటుంబాలు దేవుని మందిరాలకు నడిపించబడాలి. దేవుని మందిరంలో దేవుని ఆరాధించేవారుగా, దేవుని స్తుతించేవారుగా, దేవుని మహింపరిచేవారుగా, నమ్మకమైన బిడలుగా దేవుని సన్నిధిలో ఎదగాలి. దేవుడు లెక్క అడిగితే ఒకరు రాకడలో వస్తే ప్రియ దేవుని బిడలారా, ఆ పరలోకంలో ఆ బహుమానాలు ఇచ్చేటప్పుడు మనం కూడా బహుమానాలు పొందుకునేవారిగా ఉండాలి, కిరీటాలు ధరించుకునేవారిగా ఉండాలి. ఒకవేళ ఇక్కడ మనం సోమరులుగా ఉండి మన తలాంతులు మనం అభివృద్ధి చేసుకోలేకపోతే పరలోకంలో దేవుని దగ్గర తలదించుకోవాలి, దేవుని దగ్గర తలదించుకోవాలి. ఈరోజు నేను ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను.
మనం ఎవరైనా స్నేహితుడి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు, ఒక అధికారి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు, ఒక బంధువుల దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఏదో బహుమానాలు తీసుకెళ్తాం, ఏదో స్వీట్స్ తీసుకెళ్తాం, ఏదో ఒకటి తీసుకుని వెళ్తాం, కానీ ఒట్టి చేతులు వెళ్ళం కదా. దాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తారు, మనల్ని వారు గౌరవంగా ఇంట్లోకి ఆహ్వానిస్తారు, ప్రేమగా చూస్తారు. అలాగే నువ్వు రక్షించబడ్డావు, రేపు దేవుని దగ్గర నువ్వు వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. కొన్ని ఆత్మలను నువ్వు సంపాదించుకోవాలి, కొన్ని వరాలను నువ్వు సంపాదించుకోవాలి, కొన్ని నువ్వు వృద్ధి చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే దేవుని దగ్గర శబాష్, దేవుని దగ్గర బహుమానం పొందుకుంటావు. దేవుని లెక్క చూసినప్పుడు, అయ్యో నా బిడ్డ 365 రోజులు ప్రార్థనా జీవితం గలను, 52 వారాలు దేవుని మందిరానికి వెళ్ళాడు, సంవత్సరం అంతా నా అనేక మందిని నడిపించాడు. దేవుడు సంతోషపెడతాడు. పరీక్షించుకుందాం, మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. దేవుడు లెక్కడిగితే, మన తలాంతులు లెక్కడిగితే ఆ భూమిలో పాతి పెట్టిన ఆ చెడ్డదాసులాగా మనం ఉండకూడదు. 5 2కు 2 సంపాదించినటువంటి తన దాసులాగా మనం ఉండగలిగితే దేవుని దగ్గర మనం మెప్పును పొందుకుంటాం. రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఏమడుగుతాడంటే ఫలాలను అడుగుతాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీకు అందరికీ తెలుసు, ఆయన అంజూరపు చెట్టును చూసినప్పుడు ఆకులు పచ్చగా ఉన్నాయి. ఆకుల ఎంత పచ్చగా ఉంటే ఆకుల మధ్యలో అంజూరు పండ్లు ఫలిస్తాయంట, అంత ఫలంగా ఉంటాయంట. ఈయన ఆకలితో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలను ఎతుకుతా ఉన్నాడు. ఆకుల మధ్యలో దాగి ఉన్న ఆ ఫలాలను తిని ఆకలి తీర్చుకోవాలని ఆయన ఆశతో అంజూరపు చెట్టు ఫలాలను ఎతుకుతూ ఉంటే ఒక్క ఫలం కూడా కనిపించలేదు. దేవుడు అంటూ ఉన్నాడు, ఎందుకు ఫలించని ఈ చెట్టు? వ్యర్థంగా ఎందుకు దీనికి నీళ్ళు పోయాలి? ఎందుకు వ్యర్థంగా దీన్ని కాయాలి? ఎందుకు వ్యర్థంగా దీన్ని మనము పోషించాలి? నరికివేయండి అంటున్నాడు. కానీ తోటమాల అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనివయ్యా, ఈ సంవత్సరం 2024లో నాయనా నేను ఎరువు వేస్తాను, నేను ఇంకా దాన్ని వృద్ధి చేస్తాను. ఒకవేళ అది ఎదగలేక ఫలించలేకటానికి ఏమైనా ఆటంకాలు ఉంటే, రాళ్ళు ఉంటే ఏరేస్తానయ్యా, పిచ్చి మొక్కలు ఉంటే తీసేస్తానయ్యా అయ్యా అని తోటమాలి యజమానుడు బ్రతిమలాడుతూ ఉన్నాడు. వాక్యం ఇట్టిన ప్రియ దేవుని బిడ్డ, ఓ సేవకుడిగా 2 చేతులు జోడించి నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు నీ జీవితంలో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50, 60 సంవత్సరాలు చూస్తూ ఉన్నాడు. 40, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, నూతన సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోయాయి. కానీ ప్రభు ఆకలి తీర్చే ఆత్మఫలాలు నువ్వు ఫలిస్తున్నావో లేదో పరీక్షించుకో. ఫలించకపోతే చెట్టు ఎవరిన గొడ్డలు ఉంచబడింది. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నరికి వేయమంటున్నాడు, లెక్క చూస్తూ ముగించమంటున్నాడు. జాగ్రత్త, ఈ సంవత్సరంలో ప్రభు కొరకు ఫలించు, ఆత్మలు సంపాదించు, ఆత్మవరాలు సంపాదించు, తలాంతులను సంపాదించు. అంజూరపు చెట్టు ఫలించినట్టుగా ఆత్మఫలాలు ఫలించు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న ఆత్మఫలాలు నీ జీవితంలో, నా జీవితంలో ఉండాలని ప్రభువుల వారు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా ఈ లోకం వైపు చూస్తూ, ఈ లోకం ఆశల వైపు చూస్తూ, ఈ లోకంలో ఉన్న సంతోషాన్ని అనుభవించాలని, ఈ లోకంలో ఉన్న కోరికలను తీర్చుకోవాలని ఒకవేళ లోకస్తుల్లాగా, నామకార్థ క్రైస్తవులాగా జీవిస్తూ ఉంటే దేవుడి వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఫలాలు లేకపోతే నరికివేయమంటున్నాడు. కానీ నా ప్రభు అయిన యేసు అనే ఆ తోటమాలి
బ్రతిమాలుతూ ఉన్నాడు. అయ్యా ఈ సంవత్సరం కూడా ఉంచయ్యా, నేను ఎరువేస్తానయ్యా, నేను ప్రయాసపడతానయ్యా, ఈ సంవత్సరం ఫలించకపోతే అప్పుడు నరికేయ్యా. ఈ 2024 సంవత్సరంలో మనం ఫలించాలని దేవుడు ఆశ, ఫలించాలని దేవుడు, అందుకే మరొక సంవత్సరం నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు పొడిగించాడు. అమ్మా, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రభు కొరకు ఫలిద్దామా, ప్రభు కొరకు పనిచేద్దామా? ఆయన తోటలో నాటబడిన అంజూరపు చెట్టు వల్లే, ద్రాక్ష చెట్టు వల్లే ఫలించుదాం, దేవుణ్ణి సంతోషపెడదాం. ఇంకా నీ జీవితంలో ఇంకేమైనా ప్రభుకు ఆయాస్కరమైన అనుభవాలు ఉంటే పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం, వాటిని తొలగించుకుందాం, విడిచిపెడదాం. అమ్మా, నీ కన్నిటిని ఆయన చూస్తూ ఉన్నాడు, నీ వేదన ఆయన చూస్తూ ఉన్నాడు, నీ బాధ ఆయన చూస్తూ ఉన్నాడు, నీ మారు అనుభవాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మధురంగా మార్చడానికే మరొక నూతన సంవత్సరంలోకి నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని, మన సంఘాలను తీసుకొని వచ్చాడు. ప్రభు కొరకు బ్రతుకుదాం, ప్రభు కొరకు ఫలిద్దాం. తలలు వంచండి, ఓ చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, ఓ చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీకు వందనాలయ్యా. మా జీవితంలో నాయనా ఆత్మఫలాలు ఫలించాలని, ఆ ఫలాలను చూసి మీరు ఆనందించాలని, ఆ ఫలాలను చూసి మీరు సంతోషించాలని అయ్యా మా దగ్గరికి వచ్చావా నాయన? నీకు వందనాలు ప్రభువా. అవునయ్యా, ఈ సంవత్సరం కూడా మాకు ఇచ్చావు, నీకు వందనాలయ్యా. ఈ సంవత్సరం తప్పక మేము ఫలిస్తామయ్యా. ఫలించడానికి పరిస్థితులు మేము అనుకూలపరుచుకుంటామయ్యా. సంఘంలో వాక్యం వింటాం, వాక్యానుసారంగా జీవించి ఆత్మఫలాలు ఫలించడానికి నన్ను, నా కుటుంబాన్ని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని సిద్ధపరచుకుంటాం. ఇంకా ఎవరైనా ఫలించిన అనుభవాల్లో ఉంటే తండ్రి, ఈ వాక్యం ద్వారా ప్రభువా ఆత్మఫలాలు ఫలించే అనుభవానికి బిడ్డలు నడిపించండి. దేవుని సంఘానికి నడిపించండి అయ్యా, దేవుని మందిరానికి నడిపించండి. నీటి ఎవరైనా నాటబడిన చెట్టు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండులాగన ప్రభువా ప్రతి బిడ్డను ప్రభువా వాక్యమనే ఆ నీరు ఎవరైనా నాటండి తండ్రి. మంచి వాక్యోపదేశం కలిగిన సంఘానికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఇంకా ఓడిపోయిన అనుభవాలలో, వేదనలో, బాధలు, మార అనుభవాల్లో ఎవరైనా నాయన కుంగిన అనుభవాలు ఉంటే తండ్రి దయతో వారిని క్షమించి లేవనెత్తి నాయన నిలబెట్టి ఫలించే స్థితికి కుటుంబాన్ని బిడ్డలు నడిపించమని సహాయం ఇచ్చేమని, వాక్యం పెట్టిన ప్రియ బిడ్డలందరినీ దీవించమని, వాక్యాన్ని స్పాన్సర్ చేసిన ప్రియ తల్లిగారు కృపమ్మ గారి నా బిడ్డల్ని, కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిర్ణయ సహవాసము సన్నిధి, కాపుదల భద్రత వాక్యం వింటున్న ప్రియ బిడ్డలకి, స్పాన్సర్ చేసిన ప్రియ తల్లి గారికి తోడయుడునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.